నేను పట్టించుకోవడం వల్ల ఆగిపోయింది బాగుంటుంది. నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఎక్కడికి ఈ నాడే చచ్చిపోతే మా కాపు మనం పడేసుకోడు కదా, నన్ను ఎందుకు తీసుకొచ్చాను అని చెప్పాను. అంటే అన్నాడు, అమ్మ అంతేనంటావా అన్నాడు. అందుకాక ఏమన్నా నన్ను పట్టించుకోవటం లేదు అని అన్నాడు. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు కొంచెం నిలబడింది. అబ్బాయి చదివానికి 6 నెలలు పెట్టి ముందులో ఆడుకుంటున్నాడు. నాకు తెలియదు. మా అబ్బాయికి మనలో వచ్చింది ఎన్నుకున్నాడు. కానీ ఆయన మందులు బోధన చూసి అక్కడికి వెళ్తే 6 నెలలు మందు చేత 6 నెలలు మందు ఆడుకున్నాం. తగ్గలేదు. అవి మనలో కావాలి. బయటకు పోయే స్థానంలో లాభం నుండి ఒక పక్క నుండి గడ్డ వచ్చింది. ఆ గడ్డ బండి మీద కూడా ఎగలేకపోతున్నాడు. ఎగలేక చాలా బాధపడుతున్నాడు. ఏంటంటే డ్యూటీ నుండి వచ్చినప్పుడు ఏంటంటే చెప్పలేకుండా ఉంది. సరే ఉన్నా బండి మీద కూడా ఎగలేకపోతున్నానని చెప్పి ఆ యొక్క డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ రోజు అయితే అల్వారి ఎలా ఆపరేషన్ చేయాలని చెప్పి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మాకు అది తెలియదు. ఎలా డ్యూటీ నుండి వచ్చి వారిని తీసుకుని ఆటో పిల్లలిద్దరూ ఇదొక్క మా పాట పెట్టుకుని ఏడుతూ కూర్చున్నారు. నేను అమ్మ కూర్చున్నాను అంటే అన్నాను. మా డాడీకి ఆపరేషన్, మా డాడీ ఎక్కడ ఉన్నారో ఏమో ఏడుతున్నాను. అప్పుడు చెప్పకుండా వెళ్ళాడు. 1 గంటలోనే వస్తామో పిల్లలు చూద్దామన్నాను. అని నాకు ఆపరేషన్ చెప్పలేదు. సరే నేను బయట చూసుకుని ప్రార్థన చేసుకుని అక్కడ బిడ్డకి ఏ హాని లేకుండా కాపాడు. ఇద్దరు బిడ్డకు పోగొట్టుకుని ఉన్నాను కదా, ఈ బిడ్డ మీదే నేను హాస్పిటల్ చెప్తున్నాను. నువ్వేం చేసినా నువ్వేనయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఆపరేషన్ జరుగుతున్నాను. పెద్ద వర్షాలు వెళ్ళిపోతున్నాను నా ప్రాణం. అప్పుడు దేవుడు మారిపోయింది. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మారిపోయింది. అయ్యో ప్రభు, చిన్న బిడ్డలయ్యా, ఒక్క బిడ్డ నాకు ఉంది, ఏంటి ప్రభు అని నాకు అక్కడ అరిసింది. అరిసినప్పుడు మళ్ళీ వెంటనే ఆ దీపం వెలిగింది. అంత దేవుడు గొప్ప కార్యం చేసింది. ఆ ఆపరేషన్ కారు మాట్లాడుతున్నా కాలం ఏడించుకోడు కాకుండా ఇంటికి చేయలేదు. అయితే మాట కూడా రావటం లేదా 4 రోజులు ఇంటి దగ్గర సెలవుకి లేదని చెప్పి ఆటోకి వస్తూ ఉన్నాడు. ఈ 2 సాక్ష్యాలు అయితే నేను పడిపాక ముందు చెప్పవలసింది చెప్పలేకపోయినాను. తీరా డిసెంబర్ నెలలో శనివారం నాడు ప్రార్థనకు వచ్చేసాను. 14వ తారీఖున నేను శనివారం నాడు ప్రార్థనకు వచ్చిన, ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చిన. వెళ్ళిన తర్వాతే నేను అన్నం తిన్నాను. అట్లాగే వచ్చాను. వెళ్ళి రాత్రి అన్నం లేదు పడేను మా సొంతగా పెరుగు తెచ్చుకొని పెరుగు పోసుకుంటున్నాను. కాసేపు వండుకొని అటు ఇటు తిరిగి కొద్దిగా మాట్లాడుకున్నాను కదా. ఈలోగా కొద్దిగా మాట్లాడింది. నాకు చిన్నగా గుండెల్లో నొప్పి మంట అరగింది. ఏదో ఎక్కడ ఉన్నాయి అని శరీరం అంతా బాగా తోటాడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. సరేలే ఏదైనా తీసుకుంటే తీసుకునే కదా అని అన్నాను. ఇష్టంగా అనుకుని కొనుక్కున్నాను. ఖర్చుని కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఎక్కువైతే మా అమ్మాయి ఫోన్ వేసుకున్నారా అని అమ్మాయి బాగా అంటే డాక్టర్ గారిని పిలిపిమంటావా పిలిపిమ్మా డాక్టర్ గారిని తీసుకొచ్చింది. ఆయన చూసి అన్నాడు, గ్యాస్ బాగా భయపడుతుంది అని చెప్పి ఇంజక్షన్ చేసి 2 గంటలు లేచి తగ్గిపోయినా కూర్చున్నాడు. తగ్గిపోయింది బాగానే ఉంది.
తిన్నామంటే తెచ్చుకోవాలి. మా అమ్మ ఏం చేసింది, నువ్వేం తింటావా, ఇడ్లీ తెచ్చి దాని నుంచి తీసుకురావాలి. ఇడ్లీ తెచ్చి ఇడ్లీ తిన్నాను, బాగానే ఉన్నాను. ఖచ్చితంగా 1 గంటకి మొదలు పెట్టింది. 1 గంటకి ఆ డాక్టర్ అన్నాడు, నువ్వు భయపడుతుంది ఒక్కదాన్ని మనుషులు, మీరు ఒకరు ఎవరన్నా ఉన్నారమ్మా గౌరవం. మా అమ్మాయి అంటే ఇంటికి అక్కడ పోతుంది రామా అంటే నేను నా క్యాబ్కి వెళ్తాను మనసు ఆపాలి. కానీ ఇంట్లోనైతే నా ఇష్టం వచ్చినంత సేపు పాట పాడుకుంటా, నా ఇష్టం వచ్చినంత సేపు పడుకుంటా పడుకుంటా. కనుక నేను ఎవరికి బాగుంది. అయితే అమ్మ నేను రాను, రాయ ఒక్కదాన్ని కదా అన్నాను. కాదు అమ్మ నేను రాలే, అంతగా బాగుంటే ఫోన్ చేస్తాను. సరే అమ్మాయి వెళ్ళిపోయింది. 1 గంట ప్రయాణ, ఇంటిలో నుంచి పోటు, శరీరం అంతా బాగా తిరిగిగా బాగా అయిపోయింది. మళ్ళీ అనుకుని బాత్రూమ్కి వెళ్దామని చెప్పి గదిలోకి వెళ్ళి ఉండే తాళం వేసుకోవాలి. ఆ తాళం చేద్దామని ఆ డోర్ తాళం వల్ల పాటనే నుంచున్నా దాని నుంచి పడిపోయాను. ఎట్లా ఎక్కుతాను నేను? లక్ష్యాన్ని ఏమి లేదు, బొమ్మతో నీళ్ళు పోసినట్టే, బొమ్మతో నీళ్ళు పోసినట్టే నీళ్ళు పోసినట్టుగా డోలాడుతున్నాను. ఏంటి దాని వచ్చిన మైండ్ ఏమి కట్టాను. నేను పడ్డా సంగతి మా అమ్మాయి కూడా తెలియదుగా అనుకుని ఆ యంత్రంలో నుంచి ముందు రోజులైతే నేను డోలాడుకుంటా వచ్చి అక్కడ చేప పెట్టుకుంటాను. ఆ చేప తీసుకుని నా చేతుల్లో కొట్టాను. మరి అది కూడా ఆన్ అవుతుంది. ఎక్కడ అనుకుంటా నేను ఇంట్లోనే మాత్రం కొడితే తీసుకో ఇష్టమే అంటాను అనుకుంటా. అయినా చెప్దాంలే అనుకుని మళ్ళీ చాలా ఆన్ చేసా. చార్జింగ్ పెట్టి పడుకునే వంట ఎగతానికి లేదు, లేచే విధానం అసలు నాకు లేదు. అప్పుడు చాలా ఆన్ చేస్తే నా కొడుకు నాకు నన్ను అయ్యా నేను చచ్చిపోతున్నాను అయ్యా, ఇంట్లో పడిపోయాను వెనకన్నా ఊళ్ళో పోతుంది అనిపించి నేను బతుకున్నాము వచ్చేదాకా ఉన్నాను అని అన్నాను. అని పెట్టేసాను మాట్లాడతాను, వచ్చేసాను మాట్లాడుతున్నాను. పెట్టేసినాక మరి పిల్లవాడు ఫోన్ చేసి అన్నాడు, అమ్మ అక్కకి ఫోన్ చేశాను. అక్కని ఫోన్ చేయాలంటే మళ్ళీ మా రాడు ఫోన్ చేయాలంటాను. చేతిలో కొట్టించా ఎక్కడికంటే తొక్కడాడి మన అట్టాగే చేసి చెట్ట అమ్మాయి అమ్మ నాకు బాగా అలాగే చేసేటప్పుడు నేను రమ్మన్నాను రాలేదు చెరవాలి. సరే అని చెప్పి అమ్మ తాళం వేసి కొనుక్కున్నావు కదా, మరి అక్క ఎక్కడిచ్చింది తాళం వేయమన్నాడు డోర్ అని. మళ్ళీ ఆ డోర్ ఆడి డొల్లాడుకుంటా పోయి డొల్లాడుకుంటా పోయి ఆ చేతు ఆ గాడి ఆ తాళం తిప్పి ఆ గడి చేతు గాడి పోతుడే ఉన్నాడు. ఆ డోర్ ఎక్కి గాడి పిల్లలు ఏం చేసేది నా కాబట్టి అందులో కానీ ఫోన్ చేశాడు, అమ్మమ్మ బాగాలేదా నేను బయలుదేరాను రాక. ఆ వీళ్ళందరూ మళ్ళీ వచ్చే కాడికి మధ్యలో కాలు నుంచి బయట వేసుకుని 1 గంట డోర్ తీసినే నాకు తెలుసు. ఇక ఆ నుంచి నాకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు వచ్చి మా అమ్మ లేదు మా అమ్మ లేదన్నా నన్ను ఇంటికి కొట్టారంట. పరగలేదంటే ఎప్పుడుతో అన్నాను. దేవుడు మంచి ఆటో తీసుకొచ్చి బాబుకి వేసుకున్నాను. బాబుకి తీసుకుపోయారంటే బాబులో మన సేవకుల భార్య చెప్పింది మా ఇంటికి రమ్మని చెప్పి సీరియస్ గుంటూరు అంటే 40,000 రూపాయలు తీసుకుంటాయా. సరేనండి మాట్లాడుతూ 40,000 చేసేదాన్ని. అంటే తెలియదు ఏం చేస్తున్నాడు
సర్వనాశనమైపోతుంది. ఈ కాడ నుంచి ఇక్కడ కాదు గుంటూరు రాసి గుంటూరు ఆపరేషన్ తీసుకెళ్ళండి. మా అమ్మాయిలు నా మనవరాలు వచ్చారు. ఏదేమైనా గుంటూరు తీసుకుపోయారు. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మరి తర్వాత గుండె శస్త్రం చేసేది ఏంటంటే అదేదో ఆపరేషన్ చూస్తే ఉన్నారు. 90% దెబ్బతిపోయింది. రెండోది మళ్ళీ మొదటి ఆపరేషన్ చేయాలని చెప్పాను. ఏం లేదు, నా మనవరాలు మా ఆడపడుతుంది. మా అమ్మాయి ఆ రోజు ఇంటికి వచ్చేసింది. ఈ పిల్లడే ఆయన ఏం చెబుతున్నారు, వాళ్ళ మీద కావచ్చు, పిచ్చి రావచ్చు, మెంటలు రావచ్చు, ఏదేమైనా మమ్మల్ని అడగండి, మీరు ఇష్టపడితేనే చదువుతారు. సరే పిల్లలు చేసేది మనవాడు మీరు వెళ్ళి తీసుకెళ్ళి చూసారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆ రోజు తీసుకొచ్చారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏం చేయాలని చెప్పాను. ఏం చేయాలని చెప్పినప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్ళడానికి అందరూ ఆశ్చర్యపడి నా అందరూ వస్తున్నారు. ఇంకొస్తానో లేదో అని నేనేమనుకున్నాను అనుకున్నాను. చేసాను చచ్చిపోయినా ఏదైనా నువ్వే నాకెందుకు లేదు, నువ్వు తప్ప ఆపరేషన్లో నువ్వు ఉండాలి. నేను ధైర్యంగా ఉండాలంటే నువ్వు నా ఎదురు సమాధానం నువ్వు ఉంటేనే నేను నాకు ఈ ఆపరేషన్ లేదు. నిశ్చితమైతే బాగానే చూసుకో, లేదంటే నన్ను బతికించు అని ఈ 2 మాటలే ప్రార్థన చేసుకొని ఆ కుర్చీలో కూర్చున్నాను. నెట్టుకెళ్ళి ఆపరేషన్ తీసుకెళ్ళాను. ఆ విషయం చూసి దిగు వస్తారంట. వెళ్తానికి లేదు, రావడానికి లేదు. అదుగులోకి అని చెప్పి సర్కారు చెప్తున్నారు. ఇప్పుడు నా నామం చేయడానికి భయపడిపోయాను. మా ఉమాదేవి మా గోడలో నా మనవరాలు, మా అబ్బాయి మనవరాలు, ఆ అమ్మాయి చేసింది, ధైర్యం చేసి మొదలేసింది. సర్టిఫికెట్ ఇక మొత్తేసారు. నాకు మూడు వచ్చాను. మూడు వస్తుంటే ఏదమ్మా మూడుకున్నావా సరిపోతుంది. మూడు ఇంజక్షన్ చేసేది, తలకు ఒక పాట తీసుకొచ్చేది బాగా. నన్ను నేనంతా ఆశ్చర్యంగా తీసేది. నా పోయి మంచాల వాళ్ళు దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నాకు మరణం లేకుంటే నేను ఉండలేదు. ఇంతకుముందు ఒకసారి ఎన్నుకోసం దెబ్బతిరిపోయింది, వెనుచిపోయింది. అప్పుడే మరణించవలసింది. ప్రాముఖ్యమైనది పోయిందని సైన్స్ డాక్టర్ చెప్పారు. అది ఇది 2 యాభై ఇప్పుడు నాకు చాలా బాగా జరుగుతుంది. ఎన్నుకోసం కూడా తీర్పుగా నీట్గా ఉంటుంది. రాకుండా బాధ కలుగుతుంది, నెమ్మదవుతుంది. కానీ ఏదేమైనా దేవుడు బతికించేయగలను. నేను ఆయన చేసిన వెళ్ళి సాక్షి ఎంతవరకే నాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు. నాకు మీ అందరికీ ప్రార్థన దేవుడు ఇప్పుడు సేవకులు సేవకులందరూ